మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడికి శారద వెళ్తుంది. భూమి కూడా శారదతో మాట్లాడాలని గుడికి వెళ్తుంది. నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో డైరెక్ట్గా విషయానికి వచ్చి చెప్పేసే భూమి, అది ఇది అని ఏది నాంచకు అని శారద చెప్తుంది. ఆంటీ మీరు ఏమి అనుకోవద్దండి ఆంటీ, అలా కోపంగా కూడా మాట్లాడకండి. నన్ను నాన్న దత్తత తీసుకోవాలని అనుకుంటున్నారు అని భూమి చెప్తుంది. అయితే నాకెందుకు చెప్తున్నావు ఇవంతా అని శారద అడుగుతుంది. నేను ఆయన దగ్గర ఉద్యోగం చేస్తున్నాను కదండి, ఒకవేళ నాన్న నన్ను దత్తత తీసుకునేటట్టయితే ఉద్యోగానికి అస్సలు రావద్దని గగన్ గారు అయితే చెప్పేశారంటీ. కనీసం మీరైనా గగన్ గారికి కాస్త చెప్పి చూడండి ఆంటీ, నాకు నాన్న కావాలి, ఆయన కావాలి, ఆయన దగ్గర నాకు ఉద్యోగం కావాలి ఆంటీ, కాబట్టి మీరైనా మాట్లాడండి ఆంటీ, ఆయనతో చెప్పి నా ఉద్యోగాన్ని తీసేయద్దని చెప్పండి ఆంటీ అని భూమి చెప్తూ ఉంటుంది. చూడమ్మా భూమి, నేను కూడా విషయం స్ట్రైట్గానే చెప్పేస్తున్నాను. నువ్వు గగన్ దగ్గర ఉద్యోగం చేయటం కుదరదు, వాడు అదే కదా చెప్పింది అని శారద చెప్తుంది. అవునంటీ, కానీ నాకు నాన్న కావాలి, మీరు కావాలి, నాకు ఇద్దరు కావాలంటీ, ఇద్దరికి నేను దగ్గరగా ఉండాలంటీ అని భూమి అంటుంది. అలా కుదరదు భూమి, ఇద్దరు శత్రువుల మధ్యన నిలబడి ఈ పక్కకు చెయ్యి ఆ పక్కకు చెయ్యి చాచి ఫోటో తీసుకున్నంత ఈజీ కాదు. ఇద్దరు శత్రువుల మధ్య నువ్వు నిలబడి ఇద్దరు కావాలని అనుకోవడం. నువ్వు దత్తత తీసుకుంటే, నిన్ను దత్తత తీసుకుంటే ఇంకెప్పుడు కూడా గగన్ దగ్గర ఉద్యోగం చేయడం కుదరదు. నీకు దత్తత ముఖ్యమో ఆ ఉద్యోగం ముఖ్యమో నువ్వే నిర్ణయించుకో. ఒకవేళ నీకు ఉద్యోగం కావాలనుకుంటే నీ మనసులో ఉన్నదేంటో గగన్కి అర్థమయ్యేలా చెప్పేయి, అంతేకాని రెండూ కావాలని అనుకోవద్దు. ఏదో ఒకటి మాత్రమే నీకు దక్కుతుంది, నీ ఇష్టం, నువ్వు ఏది కావాలో నిర్ణయించుకో అని శారద చెప్తుంది.